ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో ఎవరికి వారు తమకు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఓటింగ్ను ప్రభావితం చేసిన అంశాలపై ప్రస్తుతం విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో సెంటిమెంట్, సానుభూతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటివి పాజిటివ్ ఓటుగా తమకు కలిసొస్తాయని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఒక్కసారి తనకు ఛాన్స్ ఇమ్మని జగన్ అభ్యర్థించడం వంటివి తమకు కలిసొస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే వీటితో పాటు మరో ఫ్యాక్టర్ కూడా ఈ ఎన్నికల్లో బలంగా పనిచేసిందని కొంతమంది సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి కౌంటింగ్కి మధ్య 43 రోజులు తేడా ఉండడంతో రకరకాల ఊహాగానాలకి ఆస్కారం ఏర్పడింది. గ్రామాలు, పట్టణాలు, తాజాగా పోలింగ్ బూత్ల వారీగా కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పందాలు జోరుగా కాస్తున్నారు. కోస్తాలో ఈ గోల మరింత ఎక్కువగా ఉంది. సామాన్యులు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు అందరూ తమకు తోచిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఓటింగ్ పెరిగినందుకు కారణాలు ఏమై ఉంటాయనే అంశమే అందరి మెదళ్లకు పదును పెడుతోంది. రెండు 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో సుమారు 14 లక్షల మంది మహిళలు అదనంగా ఓట్లేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది తమకు అనుకూలంగా జరిగిన ఓటింగ్ అని తెలుగుదేశం పార్టీ చెబుతుండగా, చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఈ ఓటింగ్ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే అధికార వర్గాల్లో మాత్రం మరో రకమైన చర్చ సాగుతోంది. వామ్మో, జగన్ బ్యాచ్ పట్టణాలు, నగరాల్లో అత్యధికంగా ఉంది అని సెక్రటేరియట్లోని కొందరు అధికారులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఆయన అనుచర వర్గం పట్టణాలు, నగరాల్లో విజృంభిస్తుంది, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది, అరాచకాలు పెరుగుతాయంటూ ప్రజల్లో ఓ భావన ఏర్పడింది. అందుకే వారంతా జగన్కు వ్యతిరేకంగా ఓటేశారు అన్నది ఆయా అధికారుల తాజా విశ్లేషణ. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ బూత్లలో బారులు తీరిన వారంతా తటస్థులని, ఏ ఎన్నికల్లో అయినా తటస్థులు ఎటు మొగ్గితే అటే ఫలితం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏ పార్టీకి ఉండే ఓట్లు ఆ పార్టీకి ఉంటాయి, కానీ తటస్థులే ఫలితాలను డిసైడ్ చేస్తారన్నది వారి వాదనలో ప్రధాన లాజిక్. జగన్ బ్యాచ్ ఎక్కడికక్కడ కాచుకుని ఉందన్న భయంతోనే తటస్థులు తమ వైపు మొగ్గారని తెలుగుదేశం నేతలు కూడా చెబుతున్నారు. ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడం, దానిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగడంతో పాటు ఈ హత్యకు చంద్రబాబే కారణమని జగన్ ఆరోపించారు. దీనిపై చంద్రబాబు కూడా ప్రతిస్పందించారు. జగన్ మనుషులే వివేకాను హత్య చేశారని బాబు వ్యాఖ్యానించారు. చివరికి ఈ వ్యవహారంపై సంయమనం పాటించాల్సిందిగా హైకోర్టు ఇరువురిని కోరింది. అప్పటికి బహిరంగ విమర్శలు తగ్గినప్పటికీ వివేక హత్య ప్రభావం జగన్ బ్యాచ్ పైన ఎక్కువగా ఉందని సెక్రటేరియట్లోని కొంతమంది అధికారులు విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాచ్ లేరు, కానీ పట్టణాలు, నగరాల్లో ఓటు వేసిన వారంతా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారని అధికార వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ పరిణామాలతో పాటు వివిధ సర్వేల ప్రకారం పట్టణ, నగర ఓటర్లంతా తెలుగుదేశం వైపు మొగ్గారని, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాన్ గాలి ఎక్కువగా వీచిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బ్యాచ్ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేయబోతోందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. లాజికల్గా చూస్తే ఇందులో వాస్తవం ఉందని మరో కింది స్థాయి అధికారి వ్యాఖ్యానించారు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి అంచనాలు వేసుకుంటున్నప్పటికీ అధికార వర్గాల విశ్లేషణ మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది.